జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు అన్నారు. ఈ మేరకు సంఘం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇటీవల 19/2/26 బీసీ సంక్షేమ శాఖ జీవో నెంబరు MS నెంబరు 3ని ఇటీవల విడుదల చేయటం కూడా జరిగింది. ఆ క్రమంలో ఒక డెడికేషన్ కమిషన్ వేయటం, ఆ కమిషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కుల గణాంకాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటం, మరి దీని తరువాత ఎక్కడ కూడా 50% సీలింగ్ని ఎత్తివేయాలనేటువంటి ఆ జీవోలో మెన్షన్ చేయకపోవటం, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు గతంలో 34% రిజర్వేషను ఇస్తామనే రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోలో ఆనాడు మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి విషయం కూడా మనందరూ కూడా తెలుసు. ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వాలి అంటే 50% సీలింగ్ని అధిగమించాలి. అలా కాకుండా కమిషన్ వేశారు. దీనిలో మరి ఆ డెడికేషన్ కమిషన్ని స్థానికంగా ఉన్నటువంటి జనగణనతో పాటు కులగణాంకాలు కూడా పారదర్శకంగా చేయాలని చెప్పని ఇవన్నీ చేయకుండా 50% సీలింగ్ని ఎత్తేయకుండా స్థానిక సంస్థల్లో రిజర్వేషను మరి 34% కల్పించాలంటే అది అయ్యేటువంటి విషయం కూడా కాదనేది మరి మీ ద్వారా. అదేవిధంగా బీసీ రక్షణ చట్టం విషయమైనా, మరి ప్రజలకు రావాల్సిన బీసీ నిధులపైన ప్రతి ఒక్క దాని మీద కూడా మొన్న ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారితో మరి మొన్న మాట్లాడటం జరిగింది. నిజంగా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే రాష్ట్రాల పరిధిలో కొన్ని అంశాలు లేవు, ఇది వాస్తవం. కేంద్రాల పరిధిలో కొన్ని అంశాలు ఉన్నాయి. ఈ కేంద్రాల పరిధికి రాష్ట్రం నుంచి ఎన్ని రిప్రజెంటేషన్స్ వెళ్ళినా కేంద్రం ఏ రోజు కూడా దీని మీద సరిగ్గా స్పందించట్లేదు అన్నమాట వాస్తవం. ఇప్పుడు ఈ 50% దాటకూడదని చెప్పేసి కోర్టులు ఇప్పటికే అనేక సందర్భాల్లో 50% దాటిన ప్రతి రాష్ట్రంలో కూడా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయొద్దని చెప్పి తెలియజేసింది. మరి మాకు అర్థం కాని విషయం ఏంటంటే EWS ఎట్లా అమలు చేశారనేది ఇప్పటికీ ఎవరికి అర్థం కాని ప్రశ్న. 50% రిజర్వేషన్ దాటకూడదు అంటున్నారు, సీలింగ్ పెంచకూడదు అంటున్నారు, కానీ 10% రిజర్వేషన్ అధికంగా ఇచ్చి 60% రిజర్వేషన్ కొనసాగిస్తున్నది కూడా ఈ ప్రభుత్వాలే. మరి దీని మీద స్పందించే ఆలోచన విధానం ఈ యొక్క పార్టీలో ఏ వ్యక్తిగా ఉండదు. ఈ రాష్ట్రంలో ఇప్పుడే మా రాష్ట్ర అధ్యక్షులు వారు తెలియజేశారు, బీసీ రక్షణ చట్టం ఎమ్మడిని అమలు చేయాలని చెప్పేసి ఇప్పటికే అనేక సందర్భాల్లో డిమాండ్ చేశాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కేసన శంకర్రావు గారు, కుమ్మరి క్రాంతి కుమార్ గారి నాయకత్వంలో మేము అనేక సమస్యల మీద, ప్రతి సమస్య మీద, బీసీలకు ఉన్న సమస్యల మీద నిరంతరం పోరాడుతున్నాం. దీంట్లో భాగంగానే మరి 2 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం, మరి 40 సమస్యల మీద, బీసీలకి ఉన్న 40 అంశాల మీద వినతి పత్రం ఇవ్వడం, సీఎం గారు కూడా సానుకూలంగా స్పందించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ 34% రిజర్వేషను బీసీ సామాజిక వర్గాలు మాకు రావాల్సిన వాటాని మాకు ఖచ్చితంగా కేటాయించే విషయంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం